భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామంలో శుభములు. ఈ రోజు ఒక విషయాన్ని చెప్పడానికి మీ ముందుకు నేను వచ్చాను. మరి గరికిపాటి వారు మీకు తెలుసు కదండి, హిందుత్వంలో ఉన్నటువంటి గరికిపాటి వారు హిందూ మత ప్రచారకుడు, లేదంటే హిందూ మతాన్ని ఉద్భవింప చేయడానికి లేదా ఉద్ధరింప చేయడానికి లేదా దాన్ని అభివృద్ధి చేయడానికి ఉన్నటువంటి ఈ రోజు ప్రవచనకర్తల్లో ఒక ప్రవచనకర్త హిందుత్వంలో ఉన్నటువంటి గరికిపాటి వారు. మరి వారి యొక్క ప్రవచనాలు ఏవో వారు చేసుకుంటే బాగుండేమో, మరి ఎందుకో మధ్య మధ్యలో బైబిల్ గురించి క్రైస్తవ్యం గురించి మాట్లాడి మరి వారి యొక్క స్థాయిని తగ్గించుకోవడం నాకు నచ్చలేదు. అయినా సరే వారి స్థాయి తగ్గించుకోవడం కాదు, కానీ ఈ రోజు నేనే ఆయన స్థాయిని తగ్గించి మాట్లాడడానికి నేను సిద్ధమయ్యాను. ఎందుకంటే మరి తన యొక్క ప్రవచనాలు ఏదో చెప్పుకుంటూ వారి యొక్క దేవుళ్ళో దేవతలో 33 కోట్లో 33 లేకపోతే ఏవైతే ఉన్నాయో లేవో వీటి గురించి మాట్లాడుకుంటే బాగుంటది, కానీ బైబిల్ గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఒకసారి నేను మరి దాని గురించి చాలా క్షుణ్ణంగా తీవ్రంగా మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. తీవ్రంగా మాట్లాడతాను, క్షుణ్ణంగా కూడా మాట్లాడతాను. ఎలాగో మీరు విందురుగా. ఎలా అంటే ఈ రోజు గరికిపాటి వారికి సూటి ప్రశ్న, అసలు మీరు హిందువేనండి? హిందువేనా మీరు? వెరీ గుడ్, హిందువే కదండి, అలాగే ఉండండి. మరి హిందూ అయితే హిందుత్వం గురించి చక్కగా బోధించుకోవాలి. హిందుత్వంలో ఉన్న లొసుకులు ఉంటాయో, లోపాలు ఉంటాయో, హోల్స్ ఉంటాయో, ఇవన్నిటిని కూడా ఒకవేళ ఉంటే కప్పుకోవాలి. ఒకవేళ బాగా ఓపెన్ అయిపోతే దాన్ని ఏదో మరి కవర్ చేసుకోవడానికి ఏదో తంటాలు పడాలి, అంతేగాని పక్కల గురించి మాట్లాడడానికి మీకు ఎవడో హక్కు ఇచ్చాడు సార్? మాట్లాడే పని బాగానే ఉంది, నేను ఈ రోజు మాట్లాడుతున్నాను ఒక మాట, మీరు మాట్లాడిన దాని మీద మీ స్టాండ్ అంటే మీరు నిలబడగలరా? మీరు ఏదైతే మాట్లాడారో మీరు నిలబడగలరా? దాని మీద నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇంతకీ ఏంటి ఆయన మాట్లాడారు అని మీరు సస్పెన్స్ లో ఉండకండి. ఆయన ఏం మాట్లాడారో సృష్టి క్రమం గురించి బైబిల్ చెప్పిన దాన్ని, అలాగే సనాతన గ్రంథాలు లేదంటే ఈ హిందుత్వం గురించి కంపేర్ చేస్తూ ఆయన చెప్పి ఒక మంచి మాట అన్నాడు. మంచి మాటే, నోరు జారింది కాబట్టి ఆ మంచి మాట ఎంత మంచిగా ఉందో ఒకసారి మీరు వినండి. ఏమన్నాడు ఆయన ఒకసారి? ఆ సృష్టి నిర్మాణం ఎలా జరిగిందని శాస్త్రీయంగా చెప్పింది హిందూ మతం. దేవుడు ఇలా కూర్చున్నాడు, ఆకాశం రావాలి అన్నాడు, ఆకాశం వచ్చింది. భూమి రావాలి అన్నాడు, భూమి వచ్చింది. రాదమ్మా, ఆర్టీసీ బస్సు రావట్లేదు, ఆకాశం భూమి ఎక్కడి నుంచి వస్తాయి? ఈ కబుర్లు చెప్పొద్దు. ఈ గుడ్డి నమ్మకాల వ్యవహారాలు హిందూ మతంలో ఉండవు. హిందూ మతం పరమ శాస్త్రీయం. ఉన్నారు కదా, ఏమని మాట్లాడాడండి? సృష్టి గురించట, సృష్టి కార్యం గురించట పరమ శాస్త్రీయంగా ఉంటదట. ఎందులోని? హిందుత్వంలోనంట. సార్ ఎవరైనా నవ్వుతారు, పక్కమని నవ్వుతారు సార్. ఎవరైనా హిందుత్వంలో అసలు సృష్టి గురించి శాస్త్రీయంగా ఉందంటే పక్కమని నవ్వుతారు సార్. పోనీ ఇంకా విషయం ఏంటంటే బైబిల్లోని దేవుడు ఏమన్నాడు? కలుగుగాక అని అన్నాడు. ఆర్టీసీ బస్సు పిలిస్తే రాదు, కలుగుగాక అంటే ఎలాగొచ్చేస్తుంది? ఇది అశాస్త్రీయం, ఇలాంటి మాటలు చెప్పకూడదు, ఇది గుడ్డి నమ్మకం, మూఢనమ్మకం అన్నట్టు ఈయన మాట్లాడుతుంటే ఏమండి నేను పక్కమని నవ్వుతున్నాను. ఎప్పుడు ఇలాంటి ప్రవచనాలు చేయకండి సార్. ఏంటి హిందూ మతం పరమ శాస్త్రీయమా ఇటు సృష్టి కార్యక్రమం గురించి? వయసు పెరిగిపోయింది, మేసాలకి కలర్ వేసుకుంటున్నారు, ఏదో జుట్టుకి కలర్ వేసుకుంటున్నారు, ఏదో ఎవరో ఇచ్చిన కంకణం తొడుక్కొని ఏదో పట్టు వస్త్రాలు వేసుకొని ఏదో అక్కడ సీట్లో కూర్చుంటే అందరూ మీరు మాట్లాడుతుంటే ఏదో క్లాప్స్ కొడుతున్నట్టు అనుకుంటున్నారేమో. మీరు ఎంత ఎర్రోలో ఈరోజు చెప్తాను. మీకు ఒక ఛాలెంజ్ కూడా వేస్తానండి. గరికిపాటి వారికి నా ఛాలెంజ్. హిందుత్వం వాస్ సనాతన ధర్మంలో ఉన్న నీ గ్రంథాలన్నీ ఒక బైబిల్ సృష్టి క్రమంలో, బైబిల్ చెప్పిన సృష్టి క్రమం రైటా, మీ సనాతన గ్రంథాల్లో ఉన్న సృష్టి క్రమం రైటా తేల్చేసుకుందాం. ఒకవేళ మీరు పెద్దోళ్ళుగా మీరు అనుకుంటే మీ శిష్యుడు ఎవడైనా ఉంటే నాతో కూర్చోబెట్టండి, లేదా మీ శిష్యుడు మీరు కలిసి కూర్చోండి, లేదా మీరే కూర్చోండి నాతో. ఓడిపోతే నేను మీకు శిష్యుడిని అయిపోతాను. బైబిల్ చెప్పిన సృష్టి క్రమం రైట్ అని నేను ఒప్పించలేకపోతే నేను మీ పాదాల గడికి మీ శిష్యుని అయిపోతాను. లేదు అంటే మిమ్మల్ని తీసుకెళ్ళి నేను బాప్తిసం ఇచ్చేస్తాను. మీరు రెడీ అయితే మీరు నా కాలు పట్టుకోవసరం లేదు, కాలు కడగక్కర్లేదు. మీ పెద్దవారు కనుక యేసు ప్రభు చేసిన సృష్టి కరెక్ట్, యేసు ప్రభు చెప్పిన మాట బైబిల్లో కరెక్ట్, ఆ సృష్టి క్రమం కరెక్ట్ అని మీతో నేను ఒప్పించి మీకు నేను బాప్తిసం ఇవ్వడానికి రెడీ. మీరు రెడీ అయ్యి ఛాలెంజ్ కి. గరికిపాటి వారి దగ్గర ఉన్న వాళ్ళు ఎవడైనా సరే, ఎవరైనా అని కూడా నేను అంటలేదు, ఎవడైనా సరే బైబిల్ జోలికి వచ్చారు కాబట్టి, బైబిల్ గురించి మాట్లాడారు కాబట్టి మీకు ఏం తెలుసండి? గరికిపాటి వారు ఏదో 4 మాటలు 2 ఏదైనా హాస్యపు కబుర్లాడి జనాలు నవ్విచ్చి కవ్విచ్చి రంజింప చేసి ఈ మాట్లాడటమా? ఇవనుకున్నారేటి? గతంలో ఈయనకు అనుష్క కూడా ఇష్టం అంటండో చెప్పాడు. ఈయన అనుష్కని చూస్తే ఈయన కూడా టెంప్ట్ అయిపోతున్నాడు. గతంలో మాట్లాడలేండి. మీకు ఏంటి తెలుసండి అసలు గరికిపాటి వారు? ఇప్పుడు వస్తాను మీకు. బైబిల్ గురించి మాట్లాడారు కదా, ముందు బైబిల్ గురించే మాట్లాడిన తర్వాత మీ సృష్టికర క్రమం ఎంత గొప్పదో, మీ సృష్టి క్రమం ఎంత గొప్పగా మీ దేవుళ్ళు చేశారో వాటిని కూడా నేను కొన్ని విషయాలు మాట్లాడి ముందుకెళ్తాను నేను. ఓకేనా? ఈ బైబిల్లో కలుగుగాక అంటే వచ్చేసిందని మీరు అనుకుంటున్నారా? మీరు ఎప్పుడు బైబిల్ చదవలేదు కదా, నేను చదివి వినిపిస్తాను. ఆదికాండంలో ఇవన్నీ కూడా అశాస్త్రీయమైందట, అశాస్త్రీయమైన మాటలట, అశాస్త్రీయంగా ఉన్నాయంట. అసలు బైబిల్ ఎంత శాస్త్రీయమైందో, దేవుడు కలుగుగాక అని అన్నాడా లేదా సృజించాడా? మీకు ఏం అర్థమైందో నాకు తెలీదు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు దేవుడు భూమిని ఆకాశములను సృజించెను. సృజించనంటే అర్థం ఏంటి సార్?
సృష్టించాడంటే సృష్టి చేశాడనేనా? కలిగడి చేసేసానని అనుకుంటున్నారా? ఇవన్నీ మీరు పూర్తిగా చదవకుండా ఏం మాట్లాడుతున్నారో కనీస జ్ఞానం. మొదటి అధ్యాయం 1వ వచనంలో మాట చదివాను. ఆదికాండం, దేవుడు ఆది యందు భూమి ఆకాశములను సృజించానంటే మోటోగా పెట్టుకొని మొత్తం అంతా తయారు చేయడానికి మొత్తం సిద్ధపడి దాన్ని చేశాడు అనే ఉంది. అన్నాడు వచ్చేసింది అని లేదు అక్కడ, మీకు తెలియదు కదా. ఇక అదే అధ్యాయం 31వ వచనం చివర, ఆదికాండం మొదటి అధ్యాయం 31వ వచనం. మీరు ఇవన్నీ చదివి ఉండర్లేండి, ఎందుకంటే మీ గ్రంథాల గురించి మీకు పూర్తిగా తెలియకుండా బైబిల్ అశాస్త్రీయం, బైబిల్లో ఉన్న సృష్టి క్రమం తప్పు అని అనడానికి అసలు మీకు మీ వయసు సరిపోదు, మీకు అంత జ్ఞానం లేదండి. మీకు అంత వయసు సరిపోదు, మీకు అంత జ్ఞానం లేదు. బైబిల్ ముందుకు మీరు వస్తే నేను చెప్తాను, గరికపాటి గారు మీరు బచ్చగలండి, బచ్చగలంతే, బచ్చగల మీరు. ఆదికాండం మొదటి అధ్యాయం 31వ వచనం. మీ కళ్ళు చెమర్చిపోతాయి, చదవండి ఎప్పుడైనా. దేవుడు కలుగుగాక అన్నాడా లేదా కలిగిస్తూ చేశాడా? చేస్తేనే కదా కలుగుతాయి. కలుగుగాక అంటే ఏది రాదండి, చేస్తేనే కలుగుతుంది. ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఆర్టీసీ బస్సు పిలిస్తే రాదా? నిజమే మీరు చెప్పింది, మరి సృష్టి ఎలాగ వచ్చేస్తుంది? ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు? కలుగుగాక అంటే బైబిల్ అంత అశాస్త్రీయం అనుకున్నారా? ప్రపంచంలో దేనికి లేనంత విలువ ఒక బైబిల్ కి ఉందండి. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, దట్ ఈస్ బైబిల్. ప్రపంచంలో అన్ని భాషల్లో ఉన్నది బైబిల్. ఏంటి అంత ఎర్రోలు అనుకున్నారు? ఏంటి అందరూ చదివిసిన వాళ్ళు? మీరేదో చెప్తున్నాను కదా, ఎవడో ఇచ్చిన కంకణం, ఏదో ఎవరో ఇచ్చిన పట్టుబట్టలు, ఏదో ఎవరో కొరిచిన కలద్దాలు పెట్టుకుని ఏమంటారంటే ముఖానికి చిన్న మేకప్ వేసుకుని, లేదంటే జుత్తుకి మీసాలకి రంగు వేసుకుని కూర్చొని మాట్లాడితే ఎర్రోలు అందరూ అంటారు. ఎర్రోలకి చెప్పండి మీ ప్రవచనాలు. జ్ఞానవంతులైన క్రైస్తవులకు కాదు మీరు చెప్పవలసింది. మీరు క్రైస్తవుల దగ్గరికి వచ్చారని ఇలాగే ఫూల్ అయిపోతారు, మీకున్న పరువు పోతుంది. ఏదో ఆ మాత్రం ఈ మాత్రం వాళ్ళు ఎర్రోల మధ్య బతికేస్తున్నారు, ఎర్ర మాటలు చెప్పుకుని అలా బతికేయండి అంతేగాని బైబిల్ జోలికి కానీ క్రైస్తవుల జోలికి కానీ రాకండి. అబాజ్ పాలు అయిపోతారు, నవ్వుల పాలు అయిపోతారు, హార్ట్ అటాక్ వచ్చేయగలదు, లేదంటే బీపీ పెరిగిపోతుంది మీకు నిజాలు తెలిసిన తర్వాత. ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది మిక్కిలి బాగుగా ఉండెను. దేవుడు చేసి చూశాడట, అది గొప్ప సంగతి. దేవుడు తాను చేసిందంటే పనే కదండి. అంటే వచ్చిందా, చేస్తే వచ్చిందా? బైబిల్లోనే ఉందా మాట. మరి ఏం తెలియకుండా ఎందుకంటే వాగుతున్నారు? ఎందుకు సార్, ఎందుకు అబస్పాలు అయిపోతారు? ఇప్పుడు మీ దగ్గరకు వస్తాను సార్, మీకే బ్యాటింగ్ ఇప్పుడు అంటే. ఓకే, బ్యాటింగ్ అనాలో లేకపోతే మీ దృష్టికి అది కోటింగ్ అనుకుంటారో మీ ఇష్టం అండి. ఒక మంచి మాట మాట్లాడతాను. ఏంటి మీ సనాతన ధర్మంలో సృష్టి క్రమం చాలా శాస్త్రీయంగా ఉంటుందా, చాలా క్రమబద్ధంగా ఉంటుందా? ఏది ఏ గ్రంథంలో ఉందో చూపించండి. ఏ గ్రంథంలో ఉంది? మీకు విషయం తెలుసా? అసలు మీ యొక్క సృష్టిని చేసింది ఎవరు అనేది క్లారిటీ మీ హిందుత్వంలో లేదా సనాతన ధర్మంలో ఎక్కడ లేదండి. నిజమే. ఎందుకంటే శివుడిని నమ్మినోడు ఏమంటాడంటే మా శివుడే సృష్టిని చేశాడు అంటాడు. విష్ణుని నమ్మినోడు ఎవడని ఉంటే విష్ణుడే సృష్టిని చేశాడు అంటాడు. ఇక బ్రహ్మను గురించి చెప్పక్కర్లేదు, బ్రహ్మే సృష్టిని చేశారు అంటారు. ఇంతకీ ఎవరు చేశారు సృష్టి? ఇంకా అమ్మవారు అని అంటే అమ్మవారే సృష్టి చేశారంటారు. ఇంతకీ ఎవరు చేశారు సృష్టి? చెప్పండి. సృష్టి క్రమంలో ఓహో గొప్ప సంగతి ఏంటంటే, ఇంకా మరి తామర పువ్వులోంచి ఎవరు పుట్టుకొచ్చారట? బ్రహ్మ వచ్చాడంటే. ఎవరు? శేషపాన్పు మీద పడుకొని ఉంటే ఎవరు? విష్ణు పడుకొని ఉంటే ఆ కడుపులోంచి ఏంటి వచ్చిందంటే, కడుపులోంచి పద్మం వచ్చి ఆ పద్మంలోనే ఎవరు పుట్టారంటే ఎవరండి? బ్రహ్మ పుట్టాడండి. ఇంక ఈ సృష్టి అంతా కూడా ఎలా ఉందంటే ఇష్టానుసారంగా ఎవరికి నచ్చినట్టు ఆడిగా, ఎవరికి వచ్చినట్టు ఆడిగా చేసుకుని వెళ్ళిపోయారు. ఎవరికి నచ్చింది వారు చేశారు. మీరు ఒక సనాతన గ్రంథాలు చదివితే అన్ని చెప్పే టైం లేదు కాబట్టి గరికపాటి వారు, మీకు ఒకవేళ ధైర్యం ఉంటే, మీరు నిజంగా మీకు గట్స్ ఉంటే, మళ్ళీ చెప్తున్నాను, సనాతన గ్రంథాలు వర్సెస్ బైబిల్ సృష్టి క్రమం ఏది శాస్త్రీయంగా ఉంది అని నిరూపిస్తుంది అని చర్చ పెట్టుకుందాం. ప్రేమపూర్వక చర్చ, ఇందులో వ్యతిరేకత లేదు, ఏమీ లేదు. మనందరూ భారతీయులు, అందరి మతాలను అందరూ గౌరవించుకుందాం, అందరిని ప్రేమించుకుందాం. చాలా సంతోషం. అయితే మీరు అన్నారు కాబట్టి ఇలాగంటే అలాగ వచ్చేస్తుందని, ఇలాగంటే అలాగ వచ్చేస్తుందని దేవుడు చెప్పలేదండి. చేస్తే వచ్చిందని దేవుడు చెప్పాడు. ఇప్పుడు సృష్టి క్రమం అనేది సనాతన గ్రంథాల్లో ఉన్నది ఏది కూడా శాస్త్రానికి సరిపోదు, టోటల్ గా అశాస్త్రీయం అని నిరూపించడానికి హనీ జాన్సన్ అని నేను సిద్ధంగా ఉన్నాను. మీరు రెడీయా? సృష్టి క్రమం గురించి మీరు చెప్తారా? ఏంటి సార్ ఆ సృష్టి క్రమం? మీరు రామాయణం గురించి ఒకవేళ రామాయణంలో చిన్న హాస్యాస్పదమైన సంగతి చెప్తానండి. భూమి ఉంది కదండి, ఇది కూడా సృష్టిలో క్రమమే కదా. ఎవడని నమ్ముతాడు? మరి ఇలాంటి గొప్ప సైన్స్ ఎక్కడ నేను వెళ్ళలేదండి. మరి ఈ భూమినంట 4 ఏనుగులు మోస్తున్నాయంట. నమ్ముతారండి? నమ్మచ్చా? ఇంకొక దగ్గర అదే రామాయణంలో ఏముంటుందంటే, మరి పాము మోస్తుందంట భూమిని. ఈ భూమిని అంట నెత్తి మీద పెట్టుకొని పాము మోస్తుందని ఒక దగ్గర రాశారు. 4 ఏనుగులు మోస్తున్నాయని ఒక దగ్గర రాశారు. అవునా? ఆ పాము ఎక్కువ తలలో ఉన్నటువంటి పాము మరి భూమిని మోస్తుందంట. 4 ఏనుగులు ఈ భూమిని మోస్తానంట. ఇదంతా శాస్త్రీయమేనండి, ఇదంతా శాస్త్రం ఒప్పుకుంటుందండి, ఇదంతా శాస్త్రానికి కరెక్ట్గా ఫిట్ అయిపోయిందండి. ఆ 4 ఏనుగులు ఎక్కడున్నాయో మరి శాస్త్రవేత్తలు కనిపెట్టేశారండి, లేదా పాము ఈ భూమిని మోస్తుందని శాస్త్రవేత్తలు కనిపెట్టి ప్రపంచానికి చెప్పేశారండి. గరికపాటి వారు ఒకసారి మీరు చెప్పాలి. ఎందుకు సారి పనికి మాలిన మాటలు? ఇక లాస్ట్గా ఒక మాట చెప్తానండి. ఏంటంటే బ్రహ్మ సృష్టి గురించి ఆలోచిస్తే చిన్న హింట్ ఇస్తాను. మిగతావన్నీ కూడా ఒకవేళ వాళ్ళు కూర్చుంటే మాట్లాడతాను, తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఈ పనికి మాలిన మాటలన్నీ వయసు వచ్చింది కానీ పనికి మాలిన మాటలు
మాటలే మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుతున్నారు, తెలివి తక్కువగా మాట్లాడుతున్నారు ఇలాంటి గరికిపాటి వారు లాంటి వారు. ఎందుకంటే హైందవ సమాజాన్ని మెప్పించాలని అబద్ధాలు కూడా చాలా చక్కగా పెయింట్ కొట్టి వాళ్ళని మాయ చేస్తున్నారు. ఏమండి నిజంగా చెప్తానండి, సనాతన ధర్మంలోనండి బ్రహ్మ సృష్టి హిరణ్య గర్భం అంటే, హిరణ్యం అంటే బంగారు గర్భంలోంచి సృష్టి వచ్చిందంటే, బంగారు గుడ్డు. హిరణ్య గర్భం అంటే బంగారు గుడ్డులోంచి ఏటి వచ్చిందంటే ఈ సృష్టి వచ్చిందంట. అవునా? నిజమా? అవునా? నిజమా? ఇలాగే అంటుంటారు, ట్రోల్స్లో అంటుంటారు, నేను అదే అంటున్నాను. అవునా? నిజమా? హిరణ్య గర్భంలోంచి ఏమొచ్చిందంటే, పెద్ద గుడ్డులోంచి ఏమొచ్చిందంట ఈ సృష్టి అంతా వచ్చిందంటే. ఈ గుడ్డు మాటలు ఎవరికండి చెప్తారు? ఎవరికి చెప్తారండి గుడ్డు మాటలన్నీనా? పనికిమాల మాటలన్నీ చెప్తారు. ఇది హిరణ్య గర్భంలోంచి వచ్చిందా? శాస్త్రీయంగా ఉంది, ఇది సైన్స్ ఒప్పుకుందా దీన్ని? ఎక్కడ నిరూపించింది చెప్పండి? ఏ సైంటిస్టులు నిరూపించారు? కనీసం ఈ సృష్టి క్రమం గురించి ఇండియన్ సైంటిస్టులు ఈరోజు ఉన్నారు కదా, వాళ్ళు ఒప్పుకోమని చూస్తాను నేను. మీరు ఈ సనాతన గ్రంథాలు దగ్గర పెట్టి ఇండియన్ సైంటిస్టులు, ప్రపంచంలో ఉన్న సైంటిస్టులు వదిలేండి, వాళ్ళందరూ ఇవి విన్నారనుకోండి, సనాతన గ్రంథంలో సృష్టి క్రమం అంతా కూడా శాస్త్రీయంగా ఉందంటే పక్కమని నవ్వుతారు, ఒకసారి పకాలమని నవ్వుతారు ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలు అందరూ. అంతవరకు ఎందుకు, ఇండియాలో ఉన్న శాస్త్రవేత్తలతో ఈ సృష్టి క్రమం గురించి సనాతన గ్రంథాలు చదివించి ఈ సృష్టి క్రమం ఈ యొక్క సనాతన గ్రంథాలకు సరిపోయిందని ఒప్పించండి చాలు. ఒప్పుకుంటారని చూద్దాం. ఎవరికండి చెవులో పువ్వు పెడతారు గరికిపాటి వారు? చదువు లేని వాళ్ళకి చెప్పండి సార్, జ్ఞానం లేని వాళ్ళకి చెప్పండి సార్, అజ్ఞానులకు చెప్పండి సార్, మీ మాయ లేని వారికి చెప్పండి సార్. మోసం చేసి వాళ్ళని మీరు బతుకుతున్నారు, అబద్ధాలాడి వారి మీద బతుకుతున్నారు మీరు. నిజం చెప్పండి, మీకు ధైర్యం ఉంటే నిజం చెప్పండి. సృష్టి క్రమం గురించి నిజంగా బైబిల్ కంటే గొప్పది ఏదీ లేదనే సంగతి మీకు తెలుసు. మీరు చదివి చూడండి, ఏది సృష్టి క్రమం గొప్పగా చెప్పింది, బైబిలా సనాతన గ్రంథాలు అన్నది మీకే అర్థమవుతుంది. దేవుడి చిత్తమైతే మరొక అంశంతో ముందుకు వస్తాను. ఇలా వాగుతున్న ప్రతి వాడికి కూడా వాతలు పెడుతూ ముందుకెళ్దాం, బైబిల్ గొప్పతనాన్ని చెప్తూ ముందుకు వెళ్దాం. వారు ఒకవేళ మనల్ని ప్రశ్నిస్తే వారిని కూడా ప్రశ్నిద్దాం. వారు ఒకవేళ బైబిల్ ప్రశ్నిస్తే వారి సనాతన గ్రంథాలు ప్రశ్నిద్దాం. వారు ఒకవేళ బైబిల్ని పరువు తీయాలనుకుంటే వారిని కూడా వారు సనాతన గ్రంథాలు పరువు తీద్దాం. లేదు వారు సైలెంట్ గా ఉన్నారా, మన పని మనం చేసుకుందాం. మరొక అంశంతో మేము ముందుకు వస్తాం. దేవుడు మీ అందరిని దీవించును గాక. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.